టీఎస్ఆర్టీసీ బస్సులో 36 లక్షల చోరీ కేసును మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పోలీసులు 2 వారాల్లోనే ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టి నిందితుల్ని పట్టుకున్నామని చెప్పారు. జిల్లా ఎస్పీ జానకి నిందితుల నుంచి 29,25,000 రూపాయలను రికవరీ చేయడం జరిగిందన్నారు. మరో 75,000 రూపాయలు హైదరాబాద్ లో షెల్టర్ తీసుకుని వాడుకోవడం జరిగిందన్నారు. మిగతా డబ్బులను కూడా నిందితుల నుండి త్వరలోనే రికవరీ చేస్తామని చెప్పారు ఎస్పీ జానకి. పట్టుబడ్డ నిందితుల్లో దిల్హద్, షారూఖ్లను రిమాండ్కు తరలిస్తామన్నారు. మరో నిందితుడు సత్తార్కు ఆరోగ్య సమస్యలు ఉండటంతో నోటీసులను అందజేయడం జరిగిందని చెప్పారు ఎస్పీ. ఇన్ని ఫోన్లు పెడితే ఎటు సైడ్ చూస్తుంది. ఈ నెల 16th రోజు జూలై 16th రోజు మనకు మార్నింగ్ 11:30కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఆయన పికెట్ డిపో బస్సు MGBS లో ఎక్కి కర్నూలు వెళ్తుండగా ఇక్కడ దిగి చూసుకోగా మనకు జడ్చర్ల బస్టాండ్లో చూసుకుంటే తనవి 36 లక్షలు పోయినాయి అనేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. ఆ ఇన్వెస్టిగేషన్లో సీసీటీవీ కెమెరాస్ని ఫాలో చేసుకుంటూ పోతే మాకు కొంత టెక్నికల్ ఎవిడెన్స్ కూడా దొరకడం జరిగింది. ఆ టెక్నికల్ ఎవిడెన్స్ ప్లస్ ఈ సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ యూజ్ చేసుకుని మేము ఒక 3 మెంబర్స్ని యూపీ ఉత్తరప్రదేశ్ బిజ్నూరు డిస్టిక్లో 28 రోజు సాయంత్రం 6 o'clock అరెస్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురు ఎవరంటే సత్తార్, ఇంకొకతను షారుఖ్, ఇంకొకతను వచ్చేసి దిల్షాద్ అహ్మద్. వీళ్ళు ముగ్గురు కూడా యూపీ స్టేట్కి చెందిన బిజ్నూర్ డిస్టిక్ వాళ్ళు. వీళ్ళ మీద అంతకుముందు కూడా 2008లో అఫ్జల్గంజ్లో కేసులు ఉన్నాయి. సేమ్ ఇదే బ్యాగ్ లిఫ్టింగ్ అనమాట. ఇది బస్సులో ఎవరైతే ఎక్కిన తర్వాత వాళ్ళ దగ్గర ఏమైనా క్యాష్ ఉన్నాయనేసి వెరిఫై చేసుకుని కామ్గా ఆ డబ్బు సంచి తీసేసుకొని ఆ బస్ స్టాండ్ రాకముందే దిగి వెళ్ళిపోతారు. వీళ్ళ ఎంఓ అది. సో ఈ ముగ్గురిని కూడా మనం 28 రోజు యూపీలో అరెస్ట్ చేసి అక్కడ లోకల్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ ముగ్గురులో మన దగ్గర ఇప్పుడు 2 దిల్షాద్ అండ్ షారుఖ్ ఉన్నారు. ఈ సత్తార్ అనే అతనికి కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అతనికి నోటీసులు ఇవ్వడం జరిగింది. మనం ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి టోటల్ క్యాష్ వచ్చేసి మనకు 36 lakhs లో వీళ్ళు కొంత